రామనామాన్ని ఎన్నిసార్లు జపించినా తనివి తీరదు. అందుకే వేలాది నామాలతో స్తుతించిన వాటి సారాంశాన్ని ఒకే నామంలో పొందాలని ఒకసారి మాతా పార్వతీదేవి పరమేశ్వరుడిని కోరినప్పుడు మహాదేవుడు ఒక మహత్తరమైన శ్లోకాన్ని ఉపదేశించారు. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఓ దేవి పార్వతి, రామ 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 అంటూ భక్తితో జపించే రామనామం ఒక్కటే 1000 నామాలకు సమానమైనది. ఈ ఒక్క నామం విష్ణు సహస్రనామ పఠనంతో సమానమైన ఫలితాన్ని ఇస్తుంది. రామ అనే శబ్దం రా మరియు మా అనే 2 అక్షరాల కలయిక. రా అనేది అగ్ని బీజాక్షరం, ఇది శివ స్వరూపాన్ని తెలియజేస్తుంది. మా అనేది చంద్ర బీజాక్షరం, ఇది శ్రీ మహావిష్ణు యొక్క స్వరూపాన్ని తెలియజేస్తుంది. ఈ విధంగా రామనామం శివకేశవుల యొక్క ఐక్యతను సూచిస్తుంది. రామ అనే శబ్దంలో రమించడం అనే అర్థం కూడా దాగి ఉంది, అంటే పరమాత్మతో ఐక్యమై ఆనందించడం. ఈ తత్వం భగవంతునితో అనుసంధానం కావడానికి శ్రీకృష్ణ భక్తులైన గోపికల యొక్క భక్తి భావనకు వర్తిస్తుంది. రామనామ జపం జన్మ జన్మల కర్మ ఫలాలను దహించి వేస్తుంది. అంతేకాకుండా రామనామం శరీరాన్ని పీడించే రోగాల నుండి ఉపశమనం కలిగిస్తుంది. నిజంగా రామనామ జపం అనేది కేవలం ఒక మంత్రం కాదు, ఒక శ్లోకం కాదు, అది మన ఆత్మను పరమాత్మతో కలిపే ఒక శక్తివంతమైన సాధనమని ప్రతి భక్తుడు గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మనస్ఫూర్తిగా నాతో పాటు పారాయణం చేయండి. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఈ శ్లోకం రామనామం ఎంత శక్తివంతమైందో, రామనామం ఎంత పవిత్రమైందో తెలియజేస్తుంది. జై శ్రీరామ్. మీకు ఈ వీడియో నచ్చితే మీ విలువైన అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. హరే కృష్ణ.